చిన్న ఆలోచన పెద్ద ప్రాబ్లం కాలే. ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం ఏదైతే ఉన్నదో దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదినాభి వృద్ధి అనేటువంటి విధంగా పూర్తి స్థాయిలో గాంధీ మహాత్ముని పేర్లు కానీ, అప్పుడున్నటువంటి ఇందిరాగాంధీ గారి పేరు కానీ, రాహుల్ గాంధీ గారి పేర్లు కానీ, ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, అణగారిన వర్గాల కోసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా వలస వెళ్ళొద్దు, ఇక్కడనే ఉన్న ఊర్లోనే ఉపాధి పొంది తగినటువంటి డబ్బులు సంపాదించుకొని ఊర్లో ఉండాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోని ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచన విధానంలోకి వచ్చిందే ఇలా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం. దాన్ని నిర్వీర్యం చేసడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా మహాత్మా గాంధీ పేరును, ఇలా మహాత్మా గాంధీ అంటే మాకు ప్రేమ అని చెప్పుకుంటూ కూడా గాడ్సే వారసులు కావాలి ఇలా మహాత్మా గాంధీ గారి యొక్క పేరును తొలగించడం పూర్తి స్థాయిలో దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇలా పీసీసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క బీజేపీ చేస్తున్నటువంటి అణగారిన వర్గాల ఏదైతే ఉపాధి హామీ పథకాలలో మెల్లమెల్లగా తొలగించేటువంటి కుట్రను చేస్తున్నటువంటి బీజేపీ కుట్రను మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని నిరసిస్తూ ఏదైతే పార్లమెంట్లో మళ్ళీ ఈ బిల్లును తప్పనిసరిగా పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి కుట్రను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానంగా అమిత్ షా, నరేంద్ర మోడీల ద్వయం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా ఈ చరిత్ర నుంచి తొలగించేటువంటి కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ పక్షాన తిప్పికొట్టాలని ఇప్పటికే భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును ఎట్టి పరిస్థితుల్లో తొలగించకూడదని డిమాండ్ చేస్తూ, మహాత్మా గాంధీ గారి లేని గ్రామంలో విగ్రహం లేదని చెప్పని కూడా చర్చించుకున్నటువంటి సందర్భంలో, మహాత్మా గాంధీ గారు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చేది కాదనేటువంటి చరిత్ర చెప్తున్న సందర్భంలో ఈ దుస్సహానికి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన నిరసనలకు ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా మహాత్మా గాంధీ గారికి పూలదండలు వేసి వారిని స్మరించుకుంటూ మహాత్మా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పు అని చెప్పినటువంటి మాటలు చెబుతూ ఉపాధి హామీ పథకం కాదు, ఒక చట్టం చేసిన రోజు మనం నిరుపేద కూలీలకు పని దొరికని సందర్భంలో వేసవకాలం వచ్చిందంటే ఇంతమంది పెద్ద మృత్యుంజయ గారు చెప్పినట్టు కుక్కలు పని కల్పించకపోతే చట్టం ద్వారా మాకు పని కల్పించమని ప్రభుత్వం పైన గట్టిగా ఒత్తిడి చేసే విధంగా చట్టంలో వెసులుబాటు ఉన్నటువంటి గొప్ప చట్టాన్ని ఈరోజు తూట్లు పరిచే విధంగా జీ రామ్జీ అనే పేరు, ఎందుకు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించాలనో, ఎందుకు జీ రామ్జీ పేరును పెట్టాలనో మాతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి
వస్తున్నటువంటి ఆదరణలో ప్రజల్లో ఇంకున్నటువంటి చెదరగొట్టడం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నిన్నటి రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సిడబ్ల్యూసి ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టానికి యథావిధిగా ఉంచే విధంగా ఆందోళన చేయాలని చెప్పిన పిలుపులో భాగంగా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలను చైతన్యపరుస్తూ మహాత్మా గాంధీ పేరును యథావిధిగా చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతుంది మాట సందర్భం చెప్తూ ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర వారికి పూలమాలలు వేస్తూ మా నిరసనను ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి రాజధాని సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెంటనే ఉపాధి హామీ పథకానికి యథావిధిగా మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలి. లేదంటే మరో 3 సంవత్సరాలు జరగబోయే దేశ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మట్టి కరవక తప్పదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరిగి దేశంలో అధికారులు రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదలు చేసే పని మహాత్మా గాంధీ గారి పేరును మళ్ళీ ఉపాధి హామీ చట్టానికి పెట్టుకోండి. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రైవేటు పని చేస్తుందో వాటన్నిటిపైన ఇక్కడ దృష్టి పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతుంది. ఈరోజే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 140వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి ముందుకు పోయే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా చెప్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి, మహాత్మా గాంధీ గారి పేరు యథావిధంగా ఉపాధి హామీ చట్టానికి పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 30వ జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటూ మరి ఇదే రోజు ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి గ్రామీణ హామీ పథకం ఏదైతుందో అందులో నుంచి మహాత్మా గాంధీ పేరునే తొలగించేటువంటి దుస్సాహసం చేసింది. సరే, మహాత్మా గాంధీ పేరు మాత్రం తొలగించడమే కాకుండా మళ్ళీ ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు మాత్రం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అసలు ఉపాధి హామీ పథకం లోపల హామీ అనేది లేదు. అసలు ఈ పథకం లోపల ఇంతకుముందేమో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకం ఉపాధి లేనటువంటి వాళ్ళు అవసరమైతే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కోర్టుకు వెళ్ళి నాకు ఉపాధి లేదు అని చెప్పి ఉపాధి తెచ్చుకునేటువంటి అవకాశం ఉండే. ఈరోజు ఉపాధి లేదు, హామీ లేదు. కాబట్టి ఇదంతా కూడా దీన్ని ఎందుకు కొరకాకుండా చేసి ప్రజలకు అక్కడికే వచ్చేటువంటి కార్యక్రమాన్ని కోటాను కోట్ల నిరుద్యోగుల యొక్క తర్వాత కార్మికులు రైతుల యొక్క భవిష్యత్తును అగమ్యగోచరంగా చేసింది ఈ పార్టీ. ఇది తప్పకుండా దీన్ని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ పేరు మళ్ళీ పెట్టే వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తుందని చెప్పి తెలియదు.